వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకి ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా వచ్చే వారం 20, 21, 22, 23 తేదీల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు, అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాత్రిపూట చలి తీవ్రత, పగలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోతా ఉన్నాయి. కర్నూలు లాంటి ప్రాంతాల్లో 34 డిగ్రీల టెంపరేచర్స్ కూడా నమోదవుతా ఉన్నాయి. రాత్రి, తెల్లవారుజామున, ఉదయం చాలా ప్రాంతాల్లో పొగమంచు కురుస్తూ ఉంది. ఈ పరిస్థితి మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 40 డిగ్రీల టెంపరేచర్స్ లాస్ట్ వీక్లో నమోదయ్యే అవకాశం ఉందని కూడా స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇక హైదరాబాద్లో ఈ ఏడాది అంటే 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ వారం కంప్లీట్ అయినాక 4వ వారం ప్రవేశంలో 3 రోజుల పాటు వడగళ్ళు హైదరాబాద్ నగరము పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పడే అవకాశం ఉంది. వాటితో పాటుగా వరంగల్, మహబూబ్ నగర్, భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో కూడా వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ కూడా రైతుల్ని హెచ్చరికలు జారీ చేసింది. హార్వెస్టింగ్ ఉన్నవారు 21, 22, 23 తేదీల్లో వాయిదా వేసుకుంటే మంచిది. ఈలోగా హార్వెస్టింగ్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటే మరీ మంచిది. హార్వెస్ట్ చేసుకున్న ధాన్యాన్ని కానీ ఏదైనా పంట ఉత్పత్తులను తడవకుండా కాపాడుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. రాబోయే 4-5 రోజులు పొడి వాతావరణం ఉంటుంది, కానీ ఆ తర్వాత వడగళ్ళకి అవకాశం ఉంది. టెంపరేచర్స్ ఒకసారిగా పెరిగిపోయాయి కాబట్టి గడిచిన వారం రోజులుగా మరో 4 రోజులు టెంపరేచర్స్ ఇంకా 35, 36 కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఒక 6 జిల్లాల్లో ఈ వడగళ్ల వర్షాలకు అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తలు పాటించండి. పండిన పంటను తడవకుండా కాపాడుకోండి. హార్వెస్ట్ చేసిన మొక్కజొన్న కానీ, ధాన్యం కానీ, పత్తి కానీ, మిర్చి కానీ తడవకుండా కాపాడుకోండి. తడిస్తే ధరలు దారుణంగా పతనమయ్యే ప్రమాదం. కాబట్టి కొద్ది రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.